ఫ్రెండ్స్ ఈ రోజు నేను రవ్వ కిచిడి చేస్తున్నానండి. ఈ రవ్వ కిచిడి హోటల్ స్టైల్లో నేను ఇంట్లో ఎలాగ చేసుకోవచ్చో అది నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని చూడండి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి మనం పక్కకు పెట్టేసుకుందామండి. ఇవి వేసేటప్పుడు చూపిస్తాను. ఈ కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్ లో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి. ఇదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఇదే గ్లాస్ తో 1 గ్లాస్ ఆయిల్ తీసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్లో వస్తుందండి. నేను ఆయిల్ అంత ఎందుకని కొంచెం తగ్గించేసాను, ఇంట్లో కాబట్టి అంత ఆయిల్ ఎందుకని. మీరు పర్ఫెక్ట్ గా హోటల్లో ఎలా తింటారో అదే టేస్ట్ కావాలంటే మాత్రం ఈ విధంగా ఇదే గ్లాస్, ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నారో లేదా ఒక బౌల్ తో తీసుకున్నా గానీ, ఇప్పుడు ఒక బౌల్ రవ్వ తీసుకున్నారంటే అదే బౌల్ నిండుగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకొని నేను ఇంట్లో కోసం ఇలా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక గ్లాస్ ఆయిల్ తీసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ ఉంచేసి మిగతాది వేస్తున్నాను. ఇది లాస్ట్లో వేయాలండి మిగతా ఆయిల్, అందుకని మొత్తం వేయట్లేదు. ఒక 1/4 భాగం ఆయిల్ వేసాను, కొంచెం ఉంచేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం ఫస్ట్. ఈ రవ్వ కిచిడి వేరుశనగ నూనెతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర ఉంటే ట్రై చేయండి, లేకపోతే ఏదో ఒక ఆయిల్ వేసుకోండి మీ దగ్గర ఉన్న ఆయిల్తో. నేను టేస్ట్ కోసం చెప్తున్నానండి, కంపల్సరీ నేను చెప్పట్లేదు. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఫస్ట్ మనము ఆవాలు 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత సన్నగా తరిగిన అల్లం ఒక చిన్న ముక్క యాడ్ చేసుకుందామండి. అల్లము లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఒక 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం వేగనిద్దామండి. ఎక్కువ డార్క్ కలర్ రాకూడదు, లైట్గా కొంచెం కలర్ ఫ్రై వరకు మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం చేంజ్ అయిపోతే సరిపోతుంది కలరు. డార్క్గా మళ్ళీ బ్రౌన్ కలర్ వరకు మనం ఆనియన్స్ వేయించుకోకూడదండి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా వేగిపోతే సరిపోతుందండి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం వేగాలి, 1 నిమిషం. ఇలా వేగినప్పుడు కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టమాటాల్లోనే మనం పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందామండి. ఇలా పసుపు మిక్స్ చేసేసి మనము క్యారెట్ బీన్స్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం. మీరు క్యారెట్ బీన్స్ వేసుకోకుండా ఇలాగైనా రవ్వ కిచిడి చేసుకోవచ్చండి. నేను క్యారెట్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. క్యారెట్ బీన్స్ వేసి చేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా రవ్వ కిచిడి చేసుకోవచ్చు. 2 విధానాలుగా మనం చేసుకోవచ్చండి. ఈ ఆయిల్లో క్యారెట్ బీన్స్ కొంచెంసేపు ఫ్రై అవనిద్దాము. టమాటాలు కూడా ఫ్రై అవ్వాలి కదా, ఇవన్నీ కలిపి కొంచెంసేపు వేగనిద్దాము. ఇవి వేగేటప్పుడే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న ఒక గ్లాసు రవ్వకి ఈ సాల్ట్ సరిపోతుందండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి మీరు. ఈ వెజిటేబుల్స్ నేను ఒక 3 నిమిషాలు గ్యాస్ హైలోనే కలబెట్టుకుంటూ మంచిగా వేగనిచ్చానండి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ వచ్చి ఇందులో యాడ్ చేసుకుందాం. చెప్పాను కదా, ఒక గ్లాస్ రవ్వ తీసి పెట్టుకున్నానని. ఆ గ్లాస్లో ఆయిల్ తీసుకున్నానండి, అందుకనే రవ్వ నేను సపరేట్గా తీసి పెట్టేసుకున్నాను ఒక బౌల్లో మెజర్ చేసేసుకొని. ఈ రవ్వని సిమ్లో ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఈ రవ్వ ఎంత వేగితే అంత టేస్ట్ కిచిడి. ఈ ఆయిల్ అంతా రవ్వకు బాగా అబ్జర్వ్ అవ్వాలి, అందుకోసం సిమ్లోనే రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటుకోకుండా
రవ్వని ఇలా కలుపుకుంటూ సిమ్లోనే ఒక 5 నిమిషాలు రవ్వను బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వ వేగేటప్పుడే మనము ఒక 1/2 స్పూన్ చక్కెర ఇందులో యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా 5 నిమిషాలు నేను రవ్వని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో ఎసరు యాడ్ చేసేసుకోవాలి. నేను 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు యాడ్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ 1 గ్లాసు నూనె తీసుకున్నారంటే 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోండి అండి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు కనుక నూనె తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను 1/2 గ్లాసు నూనె తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. నాకు 1 గ్లాసు రవ్వ ఈ బౌల్కి ఇక్కడ వరకు వచ్చింది. నేను ఆ గ్లాసులో ఆయిల్ తీసి పెట్టానండి, అందుకని నేను గ్లాస్తో చూపించలేదు. నేను రవ్వ ఎంతవరకు వచ్చిందో ఆ విధంగా నేను మెజర్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. నీళ్ళు యాడ్ చేసేసాను కదా, ఇలా కలిపేసుకొని ఇందులో 1 స్పూను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. హోటల్లో చేసేవాళ్ళు ఇలాగే చేస్తారు, కొంచెం షుగరు, లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేస్తారండి. అలాగే 1/2 స్పూను గరం మసాలా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో మీరు కనుక కిచిడి చేస్తే ఒక 15 నిమిషాల లోపు ఈ కిచిడి తినేసేయాలండి. మీరు 1 గ్లాస్ నూనె తీసుకున్నారంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు కూడా అది ఏమి గట్టిగా అవ్వకుండా బాగుంటుందండి కిచిడి. ఇది మేము త్వరగా తినేస్తాం కాబట్టి నేను ఆయిల్ కొంచెం తగ్గించాను. అంత ఆయిల్ ఎందుకు అనిపించింది నాకు, అందుకోసం కొంచెం తగ్గించానండి ఆయిల్. మీరు పర్ఫెక్ట్గా మీరు హోటల్ స్టైల్లోనే తినాలి, టేస్ట్ అలాగే అనిపించాలి అనుకుంటే మాత్రం 1 గ్లాసు నూనె తీసుకోండి, అది మీ ఇష్టం. అది వేరుశనగ నూనె వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఈ విషయం మర్చిపోవద్దు. ఉంటే వేసుకోండి అండి, నేను కంపల్సరీ అని మీకు చెప్పట్లేదు, అది కూడా మీ ఇష్టమే. అంతే అండి. ఇప్పుడు ఈ రవ్వని మనం దగ్గర పడనిద్దాం. చూడండి రవ్వ ఈ విధంగా దగ్గర పడినప్పుడు మనము ఇందులో కొత్తిమీర, మిగతా ఆయిల్ వేసుకుందామండి. మనం కొంచెం ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఈ రవ్వని ఉడకనిద్దామండి. మనం ఆయిల్ వేసాం కదా, అందువల్ల ఇంకా అడుగు అంటుకోదు రవ్వ. ఈ ఆయిల్ అంతా ఈ రవ్వలోకి కలిసిపోవాలి. ఇదంతా సిమ్లోనే చేయాలండి, ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టి చేయకూడదు. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు ఈ రవ్వని కిచిడిని ఉడకనిద్దాము. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చెక్ చేసేద్దాం. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది ఈ రవ్వ కిచిడి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, ఇంత బాగుంది. అంతే అండి, రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కిచిడి. చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేయండి మీరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగా అంటుకోకుండా బౌల్కి వచ్చిందో. ఇది హోటల్ స్టైల్ పద్ధతి అండి, చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకే నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారండి. ఇది సాంబారు, చట్నీ ఏ కాంబినేషన్ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.